హాయ్ అండి, వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం నేను ఒక గిన్నె తీసుకొని 3 గ్లాసుల సోనా మసూరి రైస్ తీసుకొని ఫ్రెష్గా 3 టైమ్స్ కడిగి పెట్టుకొని ఇందులో వాటర్ పోసి ఒక 1 అవర్ నానబెట్టి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా ఈ విధంగా ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 3 దాల్చిన చెక్క, 4 యాలకులు, 5 లవంగాలు వేసుకోవాలండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ సాజీరా కూడా వేసుకుంటున్నాను. ఐదు బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకుంటున్నానండి. అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ చేసి చూడండి, మీకు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పడతాయండి. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. బాస్మతి రైస్కి కూడా సేమ్ మెజర్మెంట్స్ తోటే వాటర్ తీసుకోవాలండి. గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నానండి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు టేస్ట్ చేసి చూసి ఒకసారి తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అవ్వడం కోసం మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ ఇప్పుడు బాయిల్ అవుతున్నాయండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా పెరుగు వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి 2 మినిట్స్ కలుపుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత నానబెట్టి ఉంచుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి రైస్ వేసుకోవాలండి. అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి రైస్ని. మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. రైస్ ఉడకడం స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. చూద్దామండి, రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఒకసారి ఈ విధంగా ఈవెన్గా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలండి. ఈ విధంగా మూత పెట్టి 5 మినిట్స్ వదిలేయాలి. రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి బగారా రైస్ రెడీ అండి.